Good afternoon viewers, this is Ratnakumari English channel. I am Ratnakumari. Before a explanation, please subscribe to my channel. Thanks to all. Now today we will learn noun modifiers. Noun modifiers అనేది మామూలుగా ఇప్పుడు హైయర్ క్లాస్ వచ్చేసరికి 8th 9th 10th క్లాస్ వాళ్ళకి గ్రామర్ పార్ట్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ నౌన్ మోడిఫైర్స్ గురించి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు పేజ్ నెంబర్ 25లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నౌన్ మోడిఫైర్స్. అసలు నౌన్ అంటే ఏంటి, మోడిఫైర్స్ అంటే ఏంటి? నౌన్ అనగా ఏ నౌన్ నేమ్ ఏ నౌన్. ఏ నౌన్ నేమ్స్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్స్ ఆర్ ఐడియాస్. ఒక వ్యక్తి పేరు కానీ, ఒక వస్తువు పేరు కానీ, ఒక ప్లేస్ యొక్క నేమ్స్ ఒక నామవాచకంగా యూజ్ చేస్తాం నౌన్ అనేది. మోడిఫైర్స్ అంటే ఏంటి? సమ్టైమ్స్ ఏ నౌన్ కెన్ బి యూజ్డ్ లైక్ అన్ అడ్జెక్టివ్ టు డిస్క్రైబ్ అనదర్ నౌన్. వెన్ వన్ నౌన్ ఈజ్ డిస్క్రైబింగ్ అనదర్ నౌన్ వీ కాల్డ్ ఇట్ ఏ మోడిఫైర్. ఒక నౌన్ అనేది అడ్జెక్టివ్ అంటే దాని యొక్క నౌన్ యొక్క గుణం గురించి తెలియజేసేది అడ్జెక్టివ్ అంటారు. ఇలా ఒక నౌన్ ఇంకొక నౌన్ యొక్క తెలియజేయడాన్ని నౌన్ మోడిఫైర్స్ అని అంటాము. దెర్ ఆర్ 3 types ఆఫ్ మోడిఫైర్స్ అనేది 3 typesలో ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, మోడిఫైర్స్, ఫ్రేజెస్. అడ్జెక్టివ్స్కి వచ్చేసరికి ఇవి మోడిఫై అని దేన్ని, నౌన్స్ని అండ్ ప్రొనౌన్స్ని మోడిఫై చేస్తుంది. యాడ్వర్బ్స్లో వచ్చేసరికి మోడిఫైయింగ్ వర్బ్స్, పనుల గురించి తెలియజేస్తుంది. మోడిఫైర్స్ ఫ్రేజెస్ అనేది టెన్స్ని సూచించలేనిది ఫ్రేజ్ అని మనం అంటాం కదా. మోడిఫై అండ్ యాక్షన్ ఆర్ అండ్ యాక్టర్ వాటి గురించి. ఇలా దెర్ ఆర్ 3 types ఆఫ్ మోడిఫైర్స్. ఇక్కడ వచ్చేసరికి నోట్, హియర్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ 2 parts ఆఫ్ స్పీచ్. ఈ నౌన్ మోడిఫైర్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంట్రడ్యూసింగ్ అనేది 2 ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 2 ఉన్నాయి. ఒకటి యాడ్వర్బ్, అనదర్ వన్ ఈజ్ అడ్జెక్టివ్స్. హియర్ ఈజ్ సమ్ ఎగ్జాంపుల్స్. అడ్జెక్టివ్లో వచ్చినటువంటి సెంటెన్స్ ఎగ్జాంపుల్స్, ఇంకా యాడ్వర్బ్లో ఏ ఎగ్జాంపుల్స్ వస్తే ఇది యాడ్వర్బ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తామనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి అడ్జెక్టివ్ వచ్చేసరికి ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటిలో ఏది అడ్జెక్టివ్ అనేది, నౌన్కి ముందు వచ్చేదంటే అడ్జెక్టివ్ ఏది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ద ఓల్డ్ క్లాక్ హ్యాంగ్ అప్ ఆన్ ద వాల్. ఇక్కడ వచ్చేసరికి అడ్జెక్టివ్ అంటే గుణం వచ్చేసరికి ఏది, క్లాక్ అనేది ఇచ్చింది సబ్జెక్ట్. ఓల్డ్ అనేది ఏంటి, అడ్జెక్టివ్, దాని గుణం గురించి. ఎలాంటిది అది, న్యూదా ఓల్డ్దా? ఇది అనేది క్లాక్ అనేది సబ్జెక్ట్, దీని వచ్చేసరికి ఓల్డ్ అనేది ఏంటి, అడ్జెక్టివ్, దాని గుణం గురించి తెలియజేసేది మోడిఫైర్స్. ఓల్డ్ క్లాక్. ఓకే, అవర్స్ ఈజ్ ద లాస్ట్ హౌస్ ఆన్ ద స్ట్రీట్. మన బజార్లో ఇల్లు అనేది లాస్ట్ది అని చెప్పబడింది ఈ వాక్యం అనేది. ఇందులో వచ్చేసరికి మోడిఫై ఏది వచ్చింది, లాస్ట్ హౌస్. నెక్స్ట్ ఐ వాంట్ బై ఎ ఎల్లో షర్ట్. ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్ ఏది, ఇక్కడ వచ్చేసరికి షర్ట్ గురించి. అది ఏ రకమైనటువంటి షర్ట్ అంటే ఎల్లో కలర్, పర్టికులర్గా అడ్జెక్టివ్ గుణం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ హీ బాట్ ఏ బ్లూ కార్. ఇక్కడ వచ్చేసరికి ఏది అడ్జెక్టివ్, బ్లూ కార్. ఇవి అడ్జెక్టివ్కి సంబంధించినటువంటి నౌన్ మోడిఫైర్స్. నెక్స్ట్ యాడ్వర్బ్కి సంబంధించినటువంటి నౌన్ మోడిఫైర్స్ అంటే చూద్దాం. రజనీ వాజ్ రన్నింగ్ స్లోలీ. తను ఎలా రన్ చేస్తుందంట, స్లోలీ. ఎండింగ్లో ఎల్వై జాయిన్ అవుతే యాడ్వర్బ్స్ అంటాం కదా. ప్లీజ్ వర్క్ కేర్ఫుల్లీ. ఇట్లా వచ్చేసరికి యాడ్వర్బ్ వాడేది కేర్ఫుల్లీ. షీ ప్లేస్ నైస్లీ. రాబిన్ వాజ్ స్పీకింగ్ రూడ్లీ. యూ సాంగ్ బ్యూటిఫుల్లీ. పాట ఎలా పాడిందంట, బ్యూటిఫుల్గా పాడింది. ఇవి వచ్చేసరికి యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్కి ఇచ్చినటువంటి నౌన్ మోడిఫైర్స్లో ఎగ్జాంపుల్స్. నౌ we will explain 10th క్లాస్ ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి నౌన్ మోడిఫైర్స్ పేజ్ నెంబర్ 25లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ని మనం ఇప్పుడు చూద్దాము. నెల్సన్ మండేలా బికేమ్ ద ప్రెసిడెంట్. హిస్ ప్రెసిడెంట్ వాజ్ హిస్టారిక్. వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉన్నదని చూసుకోవాలి. ఇక్కడ 2 సెంటెన్స్ ఉన్నాయి.
Nelson Mandela became the president, full stop. His president was historic అని ఉంది. టూ సెంటెన్స్ వచ్చేసరికి సింపుల్ సెంటెన్స్ ఇవి రెండు కూడా. సింపుల్ సెంటెన్స్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెంటెన్స్లో ఇచ్చినటువంటి సబ్జెక్ట్ వర్బ్ని తీసుకోవాలి. నెల్సన్ మండేలా సబ్జెక్ట్ని వర్బ్ని తీసుకోవాలి. నెల్సన్ మండేలా బికేమ్ ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క నెక్స్ట్ సెంటెన్స్లో ఏం తీసుకోవాలంటే ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని వర్బ్ని తీసుకొని అవసరం లేదు. ఏదైతే ఉందో అది మోడిఫైజ్గా ఏదైతే ఉందో ఆ వర్డ్నే తీసుకోవాలి. నెల్సన్ మండేలా బికమ్ ఫస్ట్ సెంటెన్స్లో ఎంతవరకు తీసుకున్నాం, ద హిస్టారిక్ ప్రెసిడెంట్. ఇక్కడ వచ్చేసరికి మోడిఫైస్ ఏముంది ఇక్కడ, హిస్టారిక్ ఏంటి, బికేమ్ ద హిస్టారిక్ ప్రెసిడెంట్ అని రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద పైలట్ సా డార్క్ క్లౌడ్స్. ద ఫస్ట్ సెంటెన్స్ ఇది, ద క్లౌడ్స్ వర్ స్టోమీ అండ్ డేంజరస్. ఇది టూ సెంటెన్స్లో ఇచ్చారు. ఇవి రెండు కూడా సింపుల్ సెంటెన్స్లు. మనం ఎప్పుడైనా చెప్పాం కదా, ఇచ్చిన రెండో సెంటెన్స్లో నుంచి ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ని తీసుకోవాలి. ద పైలట్స్ డార్క్ ఇచ్చిన తర్వాత దాని యొక్క నౌన్ మోడిఫైర్స్ ఏంటి, ఎలా ఉన్నాయంటే అవి స్టోమీ అండ్ డేంజరస్ అని రాయాలి. ఈ నెక్స్ట్ సెంటెన్స్ రెండో సెంటెన్స్లో ఇచ్చినటువంటి సబ్జెక్ట్ వర్బ్తో మనకు సంబంధం లేదు. ఫస్ట్ సెంటెన్స్లో ఇచ్చినటువంటి సబ్జెక్ట్ వర్బ్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెంటెన్స్లో ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ మాత్రమే మనం తీసుకోవాలి. ఇది మనం బండగా గుర్తుపెట్టుకోవాల్సింది. ద పైలట్ సా డార్క్ స్టోమీ అండ్ డేంజరస్ క్లౌడ్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, we watched a movie. The movie was very entertaining. ఇక్కడ వచ్చేసరికి పాస్ట్ టెన్స్లో గురించి ఇచ్చారు. we watched చెప్పే కదా, ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ చూసినప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ తీసుకోవాలి. we watched a very entertaining మూవీ. ఎలా ఉందంట, అది వెరీ ఎంటర్టైనింగ్గా ఉందంట. వెరీ ఎంటర్టైనింగ్ మూవీ అని తీసుకోవాలి. ఇలా ఈ సెంటెన్స్. నెక్స్ట్, ఐ బాట్ ఏ బ్యాట్, ఇట్ వాజ్ బ్రోకెన్. టూ సెంటెన్స్ ఇచ్చేసారు. సబ్జెక్ట్ ఒకటే, దాని గురించి రెండు సపరేట్గా ఉంటాయి. ఐ బాట్ ఏ, ఇట్ వాజ్ నేను చెప్పాక సెకండ్ సెంటెన్స్లో వచ్చే సబ్జెక్ట్ వర్బ్తో అవసరం లేదు మనకి. థర్డ్ వన్ ఏంటి, బ్రోకెన్. ఐ బాట్ ఏ బ్రోకెన్ బ్యాట్. లాస్ట్ వన్, ఫిఫ్త్ జగదీష్ ఈజ్ అన్ ఇంగ్లీష్ టీచర్. హీ లీవ్స్ ఇన్ ఖమ్మం. జగదీష్ అనే ఆయన ఇంగ్లీష్ టీచర్ అంట. అతను ఎక్కడ, ఖమ్మంలో ఉంటాడు. ఎప్పుడైనా సరే సెకండ్ సెంటెన్స్లో హీ వస్తే హూ అని పెట్టుకోవాలి మనం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏదైనా థింగ్స్ వచ్చిందనుకో జగదీష్ పోతులు, ఇక్కడ బుచ్ అని పెట్టాలి. ఓకే, జగదీష్ హూ లీవ్స్ ఇన్ ఖమ్మం ఈజ్ ఎ టీచర్. ఎవరైతే ఖమ్మంలో ఉన్నారో అతను టీచర్ అని ఇలా రాసుకోవాలి. ఓకే వ్యూవర్స్, ఇవి మన 10th క్లాస్ పేజ్ నెంబర్ 25లో ఇచ్చినటువంటి నౌన్ మోడిఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.